నమస్కారం. ఒక సైకాలజిస్ట్గా మానవ ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తుంటాయి. ప్రతిరోజు మన ఆఫీసుల్లో, సామాజిక వాతావరణాల్లో జనాలు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తనను ఎలా మార్చుకుంటారు? అసలా సామాజిక ముసుగుల వెనక ఉన్న సైకాలజీ ఏంటి? ఈ విషయాలను డీకోడ్ చేయడం చాలా ముఖ్యం గదా. ఈ ఎక్స్ప్లెయినర్లో వృత్తిపరమైన జీవితంలో మనం ఎదుర్కొనే ఈ విభిన్న వ్యక్తుల ప్రవర్తనలను ఒక సైకలాజికల్ టూల్ కిట్ ద్వారా లోతుగా విశ్లేషిద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మేకవన్నే పులి లేదా మేకపోతు గాంభీర్యం. ఈ ప్రసిద్ధ తెలుగు సామెత మనందరికీ తెలిసిందే కదా. అత్యంత భయస్థుడే బయట అత్యంత ధైర్యవంతుడిగా ప్రవర్తిస్తాడని దీనర్థం. సైకాలజీలో ఇదొక అద్భుతమైన డిఫెన్స్ మెకానిజం అండి. రోజువారీ ఇంటరాక్షన్స్లో చాలామంది తమ లోపల ఉన్న భయాలను, ఇన్సెక్యూరిటీలను దాచుకోవడానికి బయటకు మాత్రం దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యారెక్టర్ను చూపిస్తుంటారు. లోపల ఎంత భయపడుతున్నా సరే బయటకు మాత్రం ఏ భయం లేని ధైర్యవంతుడిగా కనిపించడం ద్వారా సొసైటీలో నెగ్గుకు రావడానికి వాళ్ళు అలా ట్రై చేస్తారన్నమాట. ఇదే ప్రవర్తనను మనస్తత్వశాస్త్రంలో మనం పర్సోనా లేదా సామాజిక ముసుగు అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ముసుగు అనగానే ఇతరులను మోసం చేయడానికి వాడేది అని నెగటివ్గా అనుకోకూడదు. వర్క్ ప్లేస్ అనే యుద్ధరంగంలో అడుగుపెట్టినప్పుడు మనం ధరించే హెల్మెట్ లేదా ప్రొటెక్టివ్ గేర్ లాంటిది ఇది. ఎందుకంటే విభిన్నమైన ప్రొఫెషనల్ వాతావరణాలను నావిగేట్ చేయడానికి, తోటివారితో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ సామాజిక ఇంటర్ఫేస్ నిజంగానే చాలా అవసరం. సరే, ఈ కాంప్లెక్స్ టాపిక్ను మనం ఎలా డీకోడ్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా సామాజిక రక్షణ కవచం అంటే ఏంటి, ఆ తర్వాత దాగి ఉన్న మనసును మ్యాపింగ్ చేయడం, బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్లను గుర్తించడం, హెల్దీ మాస్క్స్ వర్సెస్ షీల్డ్స్, ప్రొఫెషనల్ టీమ్ డైనమిక్స్ను నావిగేట్ చేయడం, మరియు చివరగా అడాప్టేషన్ మరియు ఆథెంటిసిటీని బ్యాలెన్స్ చేయడం. ఈ 6 అంశాలను మనం కవర్ చేయబోతున్నాం. బృందాల్లో పారదర్శకతను పెంచడానికి ఇదొక అద్భుతమైన క్లినికల్ టూల్ కిట్గా మారుతుంది. మొదటి విభాగం సామాజిక రక్షణ కవచం. ఉపశీర్షిక అనుకూల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం. అసలు మనుషులు ఈ ముసుగులు ఎందుకు వేసుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఆకలి, భయం, కోపం ఇలాంటి బేసిక్ ఇన్స్టింక్ట్స్ను మనం ఎక్కడ పడితే అక్కడ నేరుగా ప్రదర్శించలేం కదా. సొసైటీలో ఒక పద్ధతిగా ప్రవర్తించడానికి మనకి ముసుగులు హెల్ప్ చేస్తాయి. ఇవి మనల్ని రక్షించడానికి, కొన్నిసార్లు విషయాలను దాచడానికి, లేదా మనల్ని మనం కొంచెం బెటర్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సైకాలజీలో దీనికి సంబంధించి ఎంబాడీడ్ కాగ్నిషన్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అదేనండి, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే మనకు ఆత్మవిశ్వాసం లేకపోయినా ఉన్నట్లుగా యాక్ట్ చేస్తే మెల్లిమెల్లిగా మన శరీరం, మనస్సు నిజంగానే ఆ కాన్ఫిడెన్స్ను అడాప్ట్ చేసుకుంటాయన్నమాట. ఇట్స్ లైక్ ట్రికింగ్ యువర్ ఓన్ బాడీ. రెండవ విభాగం దాగి ఉన్న మనస్సును మ్యాపింగ్ చేయటం. ఉపశీర్షిక జోహారీ విండో మరియు ఫ్రాయిడ్ నిర్మాణాలు. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది జోహారీ విండో. వ్యక్తుల మధ్య అండర్స్టాండింగ్ మరియు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో అంచనా వేయడానికి ఇదొక సూపర్ మోడల్. ఇందులో 4 భాగాలుంటాయి. మనకు మరియు ఇతరులకు తెలిసిన ఓపెన్ ఏరియా, మనకు మాత్రమే తెలిసి ఇతరులకు తెలియని హిడెన్ ఏరియా, అలానే ఇతరులకు తెలిసి మనకు తెలియని బ్లైండ్ స్పాట్, చివరగా ఎవ్వరికీ తెలియని అన్నోన్ ఏరియా. వర్క్ ప్లేస్లో ఈ అన్నోన్ ఏరియా గనక ఎక్కువగా ఉంటే కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. సో పారదర్శకత ఎంత పెరిగితే మన ప్రొఫెషనల్ రిలేషన్స్ అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ జోహారీ విండోకి సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీస్ని అప్లై చేసి చూద్దాం. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన ఓపెన్ ఏరియా అనేది మన ఈగో అంటే మన బేసిక్ సెల్ఫ్ని సూచిస్తే, హిడెన్ ఏరియా మనలోని ఆ డార్క్ సైడ్ని అంటే ఇడ్ని దాచిపెడుతుంది. మనం బయటకు చూపించే మంచి లక్షణాలు మన సూపర్ ఈగో అన్నమాట. కాని వీటన్నిటికంటే క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఆ లాస్ట్ క్వాడ్రంట్ ఉంది చూశారు, అన్నోన్ ఏరియా. అక్కడే మనకు తెలియకుండానే మన ప్రవర్తనను కంట్రోల్ చేసే చిన్ననాటి ట్రామాలు, హిడెన్ బిలీఫ్స్ దాగుంటాయి. వీటిని గుర్తించడం అనేది పర్సనల్ గ్రోత్కి, ఎమోషనల్ అవేర్నెస్కి ఒక గేమ్ చేంజర్ లాంటిది. మూడవ విభాగం ప్రవర్తనాపరమైన రెడ్ ఫ్లాగ్లను గుర్తించడం. ఉపశీర్షిక రియాక్షన్ ఫార్మేషన్ లేదా ప్రతిచర్య నిర్మాణాన్ని గుర్తించడం. దీనిలోకి వెళదాం. ఎవరైనా ఎప్పుడైనా విపరీతంగా రియాక్ట్ అవ్వడం మనం గమనించే ఉంటాం. దీన్నే సైకాలజీలో రియాక్షన్ ఫార్మేషన్ అంటాం. ఇది ఒక డిఫెన్స్ మెకానిజం. అంటే ఎవరైనా ఒక లక్షణాన్ని, అది కోపమైనా ఆనందమైనా, అసాధారణ స్థాయిలో లేదా అతిగా ప్రదర్శిస్తున్నారు అంటే సింపుల్గా వాళ్లు తమ లోపల దానికి ఖచ్చితమైన వ్యతిరేక భావనతో పోరాడుతున్నారని అర్థం.
తోటి ఉద్యోగులతో డీల్ చేసేటప్పుడు మనం గమనించాల్సిన క్లియర్ రెడ్ ఫ్లాగ్ ఇది. లోపలున్న ఇన్సెక్యూరిటీని కవర్ చేసుకోవడానికే చాలామంది ఇలాంటి పద్ధతులు వాడతారు. ఒకసారి మనం మన ఆఫీస్ వాతావరణాన్ని ఊహించుకుంటే, ఎవరైనా నిజంగా సంతోషంగా ఉంటే వాళ్ల ప్రవర్తన ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాని దానికి విరుద్ధంగా ఎవరైనా గదిలో అత్యంత బిగ్గరగా నవ్వుతూ, ఊరికే అతిగా జోకులు వేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, అది రియాక్షన్ ఫార్మేషన్ కావచ్చు. తమలో ఉన్న తీవ్రమైన ఆందోళనను లేదా లోతైన బాధను కప్పిపుచ్చుకోవడానికి ఆ అత్యుత్సాహాన్ని ఒక కవర్లాగా వాడుతుంటారు. గదిలో అందరికంటే ఎక్కువ నవ్వే వ్యక్తే అందరికంటే ఎక్కువ బాధలో ఉంటాడనంటారు కదా, అదన్నమాట. దీన్ని ఒక మేనేజర్ గాని, తోటి ఎంప్లాయీ గాని పసిగట్టడం చాలా ముఖ్యం. 4వ విభాగం, ఆరోగ్యకరమైన మస్కులు వర్సెస్ షీల్డ్స్. ఉపశీర్షిక పరస్పర చర్య వర్సెస్ ఒంటరితనం. సామాజిక పరస్పర చర్యలకు మరియు ఐసోలేషన్కు మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకుందాం. ఆఫీస్ వాతావరణానికి అనుగుణంగా మారడానికి, అక్కడ నుంచే పూర్తిగా పారిపోవడానికి చాలా తేడా ఉంది. ఇక్కడ మనం 2 పదాలు గుర్తుంచుకోవాలి: మాస్క్స్ అండ్ షీల్డ్స్. ఆరోగ్యకరమైన మాస్క్స్ అనేవి మనం ఇతరులతో కలిసి పనిచేయడానికి హెల్ప్ చేసే సాధనాలు. కానీ షీల్డ్స్ లేదా రక్షణాత్మక కవచాలు అలా కాదు. ఇవి భయం వల్ల పుడతాయి. దీనివల్ల వ్యక్తి తనను తాను పూర్తిగా బ్లాక్ చేసేసుకుని ఇతరులెవర్నీ లోపలికి రానివ్వకుండా ఒక మిస్టరీ బాక్స్లా మారిపోతాడు. ముసుగులనేవి మనకు వర్క్ప్లేస్లో ఇంటరాక్ట్ అవడానికి హెల్ప్ చేస్తే, షీల్డ్స్ మాత్రం తీవ్రమైన ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. 5వ విభాగం, వృత్తిపరమైన బృంద గతిశీలతను నావిగేట్ చేయడం. ఉపశీర్షిక మేనేజర్ యొక్క టూల్ కిట్. ఈ స్టెప్స్ చూద్దాం. ఒక లీడర్గా టీంలో గొడవలు తగ్గించి మంచి వాతావరణం తీసుకురావాలంటే ఈ సైకలాజికల్ టూల్ కిట్ పక్కగా ఉపయోగపడుతుంది. ఫస్ట్, కంటిన్యూయస్గా హానెస్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం. దీనివల్ల తోటివారికి తెలియని ఆ బ్లైండ్ స్పాట్స్ని సున్నితంగా తగ్గించవచ్చు. సెకండ్ పాయింట్, ఎవరైనా అతిగా ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే జడ్జి చేయకుండా ఆ ఓవర్ యాక్షన్ వెనుక ఉన్న అసలు కారణమేంటో వాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంపథీ అండి. ఆ ముసుగు వెనుక ఉన్న నిజమైన, అభద్రతతో కూడిన వ్యక్తి పట్ల సానుభూతి చూపించాలి. అప్పుడే టీంలో నిజమైన నమ్మకం బిల్డవుతుంది. ఇక 6వ మరియు ఆఖరి విభాగం, అనుసరణ మరియు ప్రామాణికతను సమతుల్యం చేయడం. ఉపశీర్షిక కార్యాలయ బర్న్అవుట్ను నివారించడం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనం ప్రొఫెషనల్ అవసరాల కోసం ముసుగు వేసుకోవడం ఓకే, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఆ ముసుగే మన అసలు క్యారెక్టర్ అని భ్రమపడ్డంలో. దీన్నే ఓవర్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఆఫీస్లో మన రోలేంటో, మనం ఎలాంటి వాళ్లమో కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు అది తీవ్రమైన బర్న్అవుట్కు దారితీస్తుంది. కాబట్టి వర్క్ ఎన్వైరన్మెంట్కి తగ్గట్టు మారుతూనే మన లోపలున్న ట్రూ కోర్ సెల్ఫ్ని, అంటే మన ఒరిజినల్ ఐడెంటిటీని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. సో, ముగించే ముందు ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ప్రస్తుతం మనం ఆఫీస్లో గాని, సొసైటీలో గాని వేసుకున్న ఆ ముసుగు నలుగురితో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే మంచి సాధనంగా ఉందా? లేక మన అసలు గుర్తింపును అణచివేసి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే భారీ పంజరంగా మారిందా? ఒకసారి ఆలోచించండి. మన అసలు ఆత్మను కాపాడుకుంటూనే అందరితో కలవగలిగినప్పుడే మనం బర్న్అవుట్ను ఫేస్ చేయకుండా ముందుకెళ్లగలం. ఈ ఎక్స్ప్లెయినర్ మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను.